బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాదాపు 6 నెలల క్రితం అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. రాత్రి 8 గంటల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే తన కుటుంబ సభ్యులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. తనను అనవసరంగా జైలులో పెట్టి జగమొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత కొడుకు, భర్త, అన్నను చూసి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పిల్లలను వదిలి 5.5 నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికర విషయం అన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత అన్నారు. మాకు సమయం వస్తుందని, తప్పకుండా తిరిగి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా ఉన్నవారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ పరిస్థితికి రాజకీయాలే కారణమని కవిత చెప్పుకొచ్చారు. తనను జైలులో పెట్టడం వల్ల ఇంకా జగమొండిగా మారానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన పోరాటం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల అనంతరం కవిత ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికారు. భర్త అనిల్ను, సోదరుడు కేటీఆర్ను, కొడుకులను హత్తుకుని కవిత కన్నీటి పర్యంతమయ్యారు. కవిత రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు రానున్నారు. నేరుగా ఫామ్ హౌస్కు వెళ్లి తండ్రి కేసీఆర్ను కలుస్తారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.